హాయ్ అండి అందరికి. శివాంష్ కోసం అయితే ఒక స్వీట్ రెడీ అయిపోయింది. మా కోసం అయితే హాట్. ముందుగా బజ్జి మిర్చిని ఘాటు పెట్టి ఒక పొంగు ఉడికించి పక్కన పెట్టాలి. అలా ఉడికిస్తే మిర్చి అనేది చాలా స్మూత్ గా అవుతుందండి. ఇంకా శనగపిండి, ఉప్పు, కారం, వామ, వంట సోడా అన్ని వేసి కలిపేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా స్మూత్ గా పిండిని బాగా కలుపుతుంటే మిర్చి చాలా స్మూత్ గా వస్తుందండి. ఇలా పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మసాలా కోసం కొత్తిమీర, పుదీనా, చింతపండు అన్నీ వేసి పేస్ట్ చేసేసుకుందాము. మీరు కావాలంటే పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తాను, చాలా బాగుంటాయి. ఇంకా ఆయిల్ వేడెక్కేలోపు మసాలాని నింపేసుకుందామండి. నింపేసి బజ్జీలు వేసుకోవడమే. ఇప్పుడు నేను చెప్పిన విధంగా బజ్జీలు ట్రై చేశారంటే ఖచ్చితంగా బయటి బజ్జీలకు బై బై చెప్పాల్సిందేనండి. అంత స్మూత్గా అంత టేస్టీగా ఉంటాయండి నేను చెప్పిన పద్ధతిలో చేస్తే. ఇక వీడియో చూసేశారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాట్ మసాలా తగిలించి సన్నగా తరిగిన ఆనియన్తో తింటే ఆ కిక్కే వేరు, అంతే కదా.